నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వక్ఫ్ చట్ట సవరణ బిల్లు నిన్నటి నుంచి ఏప్రిల్ 8 నుంచి కూడా అమల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ రాష్ట్రపతి ఆమోద ముద్ర సంతకం జరిగిన తర్వాత కానీ వ్యతిరేకంగా 16 పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా కేంద్రం గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు అయింది. మరి మా వాదన కూడా వినండి అంటూ సుప్రీం ముందుకు వెళ్ళింది కేవియట్ పిటిషన్ తోటి. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి ఈ నెల 15-16 తేదీల్లో సుప్రీంకోర్టు వాదనలు వింటానంది. దీనిపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొనుంది. ఏం జరగబోతుంది అనుకోవచ్చు. ఇందులో 16 మంది కేవేట్లు వేసి పిటిషన్లు వేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఏమీ జరగదన్న కనీస అవగాహన కూడా లేకపోతే మనం ఏం చేస్తాం అన్నది ఆలోచించాలి. అంతే. పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత సుప్రీంకోర్టు కాండక్ట్ చేసింది అన్నది లేదు. రీసెంట్ పాస్ట్లో మీరు సుప్రీంకోర్టు గొగయ్ గారి ఇలాంటివన్నీ జడ్జిమెంట్లు జాగ్రత్తగా వినగలిగితే రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్ అన్ని సురక్షితంగా సముచితంగా స్థానాలను తీసుకున్న వాళ్ళు కూడా ఏ విధమైన జడ్జిమెంట్లు ఇచ్చారో ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. అయోధ్య విషయంలో కానీ మిగిలిన అంచేత ఇది ఏదో జరిగిపోతుంది అనుకున్నది కళ. అంతే. పార్లమెంట్లో దగ్గర నువ్వు నేనా అనే అంత సామర్థ్యం ఉన్న అపోజిషన్ పార్టీలో నిలువరించలేనప్పుడు నాకు సుప్రీంకోర్టులో దీంట్లో న్యాయం జరిగిపోతుంది, వక్ఫ్ బోర్డు బిల్లు ఆగిపోతుంది అన్నది కళ. జరగని పని అది. న్యాయాన్యాయాల సంగతి పక్కన పెడితే 16 పిటిషన్లు దాఖలు అవడం అంటే పౌర సమాజం ఎలా చూస్తోంది దీన్ని? పోసాన్ కస్టమర్ల మీద ప్రతి స్టేషన్లో కేసు పెట్టినట్టే చూడండి, అంతకన్నా ఇంకేం లేదు. అంతే సార్. మీకు ఒక మాట చెప్తా. వెన్ యూ ఆర్ ఛాలెంజింగ్ ద బిగ్గెస్ట్ హౌసెస్ ఇన్ ద కంట్రీ వేర్ దే డూ దిస్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ దే అమెండ్ చేయడానికి అంతంత డిస్క్రిప్షన్స్ ఉన్న వాళ్ళు చట్టాలు చేస్తే చట్టసభలో చట్టాలు చేయడానికి కాకపోతే ఇంక దేనికున్నాను దాని మీద ఇంకోటి పిటిషన్ వేయడా? సో అంటే వీగిపోయే ఛాన్సే ఉంది. అసలు వెళ్ళదు, ముందుకు వెళ్ళదు, టైం వేస్ట్ అది. అంతే. ఇప్పుడు నేను ఒకటే చెప్తా సార్. ఇప్పుడు 8.47 లక్షల ఎకరాల వక్ఫ్ బోర్డు ల్యాండ్లని మేము పరిరక్షిస్తాం అనేది వీళ్ళు చెప్పే కథ కన్విన్సింగ్గానే ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ని రాజ్యసభని కన్విన్స్ చేసామని చెప్తారు వాళ్ళు. వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు. అవును. ప్రజల్ని మేము కన్విన్స్ చేసినట్టే వాళ్ళు. ఇంకెక్కడి నుంచి ప్రజలకు కాకుండా ఇంకే చట్టం చేస్తారు. అదే ప్రజల నుంచి పిటిషన్లు వచ్చాయి కదా. ఎంతమంది? అది కూడా లెక్క. ఇప్పుడు మొత్తం 140 కోట్ల మంది లేదా ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ అంతా పర్సంటేజ్ అంతా పిటిషన్లు ఫైల్ చేసి మాకు అన్యాయం జరిగిందంటే అప్పుడేమో అదే ఇదేంటి బాబు ఇన్ని పిటిషన్లు ఈ మొత్తం దేశంలో ఉన్న ప్రతి కోర్టుని స్తంభింపజేస్తున్నారు అన్నది ఇది ఉంటుంది. మీరు 16 లెక్క చెప్తే 16 డచ్కి జీడీ సంతకు గాజులు అంటారు. అంతే. అందులో ఒకే ప్రాతిపదిక మీద ఉంటే 16ని కలిపి ఒకటే కేసు కింద కన్సిడర్ చేయండి అంటారు. అది కూడా ఉంది కదా వెసులుబాటు. ఇంకేం చేస్తారు? బిల్లు కాక మునుపు దానికి స్టే ఆర్డర్ కోసం వెళ్ళారంటే ఈ వక్ఫ్ బోర్డులు 30 బోర్డులు కలిసి. మరి ఈ 16 మందికో లేకపోతే 20 మందికో ఐడియా ఎందుకు రాలేదు? మనకేటి తెలుసు. ఒకటికి ఒకటి ఉంటుంది. నన్ను అడిగారు, నేను చెప్తున్నా. ఆనాడు అడిగితే ఆడు ఏం చెప్పొందరు అంటే వాడు వెర్షన్ వాడు చెప్తాడు. అది చేయలేరు సార్ వాళ్ళు. పార్లమెంట్లో ఈ బిల్లు చేస్తున్నాం అన్న దాని మీద స్టే అవ్వండి అని ఎవడన్నా సుప్రీం ధర్మాసనం ఏం చేయలేదా ఈ నేపథ్యంలో? ఎలా చేస్తుంది సార్? మీకు ప్రజాస్వామ్యం, ద హ్యూజ్ డెమోక్రటిక్ స్టేట్ యాజ్ ఫర్ as ఇండియా ఈజ్ కన్సర్న్. డెమోక్రటిక్ రూల్స్కి విఘాతం కలిగిస్తే ఇంకా న్యాయస్థానం లేదు చేస్తాయి సార్. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద పార్లమెంట్ కాకుండా ఇక్కడ ముస్లిం బోర్డు ఈ డెసిషన్ తీసుకుందంటే పార్లమెంటరీ సెక్రటరీయో లేకపోతే ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు కౌంటర్ ఇస్తే దాని మీద మీరు సుప్రీంకోర్టు వాదనలో మనం గెలుస్తాం వాళ్ళు ఓడిపోతున్నారు. ఇదేం కాకుండా పార్లమెంట్ చేసిన చట్టాన్ని మీరు వ్యతిరేకిస్తాం మాకు కుదరట్లేదంటే ఇంకా ప్రజాస్వామ్యంకి అర్థమే ఉంది. ఇది జరగక మునుపు చెప్పండి 100 మాట్లాడు. ఏదైనా జరగచ్చు. ఓకే అండి. అంటే దీనికి ఏం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందెళ్ళినా పార్లమెంట్లో ఆ చట్టం చేయొద్దని చెప్పి అంత డిస్కషన్ సుప్రీంకోర్టుకి లేదు. ప్రజాప్రతినిధుల సభ అంతే, వెరీ సింపుల్. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు డిసైడ్ చేసే విషయాలు ఇవన్నీ. ప్రజలకి ఇది న్యాయం అని డిసైడ్ చేశారు. కాదని నేనేవాడిని సుప్రీంకోర్టు ఎవరు? ఓకే. ఇప్పుడు అక్కడ మీకు బిల్లు వీగిపోయిన తర్వాత దొడ్డిదారిని దాన్ని బిల్లు యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. మేము ఐస్ వైట్ కాదు సార్, దానికి ఒప్పుకోలేదు. మేము ఓటింగ్ పెట్టాము, ఓటింగ్లో ఎంత డిఫరెన్స్ ఉన్నా సరే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారండి, రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిందని చెప్తే అప్పుడు ఐస్ వైట్ కాదు కదా, డైరెక్ట్గా అకౌంట్ దొరికింది కదా, అకౌంట్. సవరణ చేసేసారు కదా. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ నేను చట్టంలో చేసిన బిల్లుని ప్రపంచంలో తల జేజమ్మలు దిగినా ఎవరు ఏం చేయలేరు. అది చేతకంతనం కింద మూసుకొని కూర్చోమనండి అంతే. దీనివల్ల మనగూరే ప్రత్యేక ప్రయోజనం అయితే ఏమీ లేదు. టైం వేస్ట్. అలా పోసాన్ గడి మీద పెట్టిన కేసులకి ఈ మీద 116 పిటిషన్లు, 22 వాద్యాలు వినిలోపుగా 50 పిటిషన్లు. ఎవరికి ఉపయోగం? రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.